నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ యూపీఎస్సికి చదవాలా ఆర్ టీఎస్పీఎస్సికి చదవాలా. అయితే రీసెంట్గా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. దానివల్ల చాలామంది ఆస్పిరెంట్స్ మైండ్లో అంటే యూపీఎస్సికి ప్లస్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్లో ఒక డైలమా స్టార్ట్ అయింది. యూపీఎస్సికి చదవాలా, టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి చదవాలా అనేది. ఆ డైలమాకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ డేట్ May 26, దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెంటేటివ్గా 2 months ఇచ్చారు. అదేంటంటే మే ఆర్ జూన్ అని. ఇక్కడ మే ఇది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, డైలమాకి ఫస్ట్ రీజన్. సెకండ్, మెయిన్స్ ఇక్కడ September 20, ఇది ఫిక్స్, దీంట్లో కూడా చేంజ్ ఉండదు యూపీఎస్సీ మెయిన్స్లో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, ఇక్కడ కూడా సెప్టెంబర్. దీంతో కూడా సెకండ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దీంతో చాలామంది ఆస్పిరెంట్స్ డైలమాలు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 1కి చదవాలా ఆర్ యూపీఎస్సీకి చదవాలా అని చెప్పేసి. అయితే నేను ఈ వీడియోతోటి ఒక క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చినాను. మీరు అందరు లైక్ చేస్తే టార్గెటెడ్ ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది, నాకు కూడా ఎంతో కొంత ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి. అయితే టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ తోటి, లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఇక్కడ అనాలిసిస్ చెప్తున్నా. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ మంత్లో ఉన్నాయో క్లియర్గా ఒకసారి మనం అనలైజ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుందా రాదా అనేది. ఇక్కడ డేట్ ఏం చేంజ్ ఉండదండి, యూపీఎస్సీ May 26, కానీ ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్. అయితే ఇప్పుడు మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. ఇది మార్చ్ 3rd వీక్ వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనకు మార్చ్ 3rd వీక్ వరకు ఎగ్జామ్ డేట్ వచ్చే ఛాన్సెస్ లేదు. తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే స్టార్టింగ్ వరకు మనకి ఎలక్షన్ కోడే ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ బిజీగా ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు టీఎస్పీఎస్సీకి, అంటే ఎటువంటి గైడ్లైన్స్ కానీ ఇవ్వకపోయేసరికి టీఎస్పీఎస్సీ మనకు ఎగ్జామ్ డేట్ పబ్లిష్ చేసే ఛాన్సెస్ లేవు. సో ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తే మినిమం ఒక 45 days గ్యాప్ ఇస్తుంది ఎగ్జామ్కి. అంటే ఎగ్జామ్కి ముందు 45 days గ్యాప్ ఇస్తుంది. అంటే మనకు జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకు ముందు ఉండే ఛాన్స్ లేదు. సో ఇక్కడ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ లేదు. క్లియర్? ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ లేదు. సెకండ్, మెయిన్స్ September 20 అన్నారు కదా, ఇక్కడ మెయిన్స్. అయితే మీరు లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 1 కానీ ఇంకా ఇతర ఎగ్జామ్స్ అన్ని చూశారు కదా, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టీఎస్పీఎస్సీ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతుంది అందరికి తెలుసు కదా. దాన్ని బేస్ చేసుకుని ఒకసారి ఇక్కడ క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఎండింగ్లో ఆర్ జూలైలో మనకు ప్రిలిమ్స్ అయిందనుకోండి, జూన్ ఎండింగ్లో అయిందనుకోండి. అయితే ఓఎంఆర్ షీట్ స్కానింగ్కి ఒక 30 to 40 days ఈజీగా పడుతుంది. ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ కీ ఇస్తారు. ప్రిలిమినరీ కీ ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ కొంచెం టైం ఇస్తారు. ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకు క్వాలిఫైడ్ లిస్ట్ పెడతారు. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా వాళ్ళు హరిబరీ చేస్తే కోర్టు కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆచితూచి ఈ ప్రొసీజర్ చేస్తారు. అంటే అట్లీస్ట్ మనకు 2 months ఈ ప్రాసెస్కి పడుతుంది. ఈ 2 monthsకి పడుతుంది. ప్లస్ ఇక్కడ క్వాలిఫైయింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 40-45 days అయినా మనకు టైం ఇస్తారు మెయిన్స్కి, క్వాలిఫైయింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ డైలమాలో ఉంటారు అన్నట్టు, బార్డర్లో ఉండి మేము క్వాలిఫై అవుతామా లేదా అనేది కరెక్ట్గా చదవరు అన్నట్టు ఆ టైంలో. సో వాళ్ళు మళ్ళీ గొడవ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు మినిమం ఒక 45 days నుంచి 2 months ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు మెయిన్స్ అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్ తోటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఇష్యూ క్లియర్, దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. మినిమం ఒక 1 month గ్యాప్ అయితే ఉంటుంది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్కి, యూపీఎస్సీ మెయిన్స్కి, టీఎస్పీఎస్సీ మెయిన్స్కి. ఓకేనా? అయితే సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇక 2 types ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అక్కడ ఏంటంటే 1 type ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరంటే యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్. వీళ్ళు లాస్ట్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు లోకల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో కన్వర్ట్ అయిపోయి గ్రూప్ 1ని చదివిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు యూపీఎస్సీని సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు. ఆప్షనల్ కూడా క్లియర్గా చదివేసారు. దాని మీద టెస్ట్ సిరీస్ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేసి మంచి క్లారిటీ తోటి ఇప్పుడు ప్రిలిమ్స్కి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తూనే ఉన్నారు. వీళ్ళకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కేక్ వాక్. ఎందుకంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు రాస్తూనే ఉన్నారు కాబట్టి, మంచి స్టాండర్డ్ టెస్ట్ సిరీస్లు రాస్తారు కాబట్టి వీళ్ళకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కేక్ వాక్. అయితే దాంతో పాటుగా వీళ్ళు అడిషన్గా చేయాల్సిన పని ఏంటంటే
డైలీ ఒక 2 అవర్స్ రీజనల్ సిలబస్ చదివితే సరిపోతుంది. డైలీ ఒక 2 అవర్స్ రీజనల్ సిలబస్ చదివితే సరిపోతుంది. దాంతో పాటుగా 2-3 రోజులకు ఒకసారి 2-3 రీజనల్ సిలబస్ రిలేటెడ్ మెయిన్స్ ఆన్సర్స్ రాస్తే వీళ్ళు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. సో వీళ్ళు నో నీడ్ టు చేంజ్ ద ప్లాన్. వీళ్ళు ప్లాన్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ జస్ట్ 2 అవర్స్ రీజనల్ సిలబస్కి స్పేర్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు మళ్ళీ రేస్లోకి వస్తారు. ఎలాగో రిమైనింగ్ పేపర్స్ అన్ని వీళ్ళు మెయిన్స్ రాసి ఉంటారు, ప్రిలిమ్స్ రాసి ఉంటారు కాబట్టి టెస్ట్ సిరీస్లు. సో వీళ్ళకి ఒక రీజనల్ సిలబస్ ఒక దాంట్లోనే బ్యాక్ డ్రాప్ ఉంటుంది, అదొకటి వీళ్ళు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో కేటగిరీ పీపుల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది కదా లాస్ట్ టైం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి క్లియర్గా హార్డ్ వర్క్ చేసి ఉన్నవాళ్ళు గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన తర్వాత దాని మీద అన్సర్టెనిటీ తోటి ఇప్పుడు ఏం చేయాలనో తెలియక యూపీఎస్సీ ఉంది కదా దీని మీద సీరియస్గా అటెంప్ట్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆప్షనల్ క్లియర్గా చదివి ఉండరు. మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా యూపీఎస్సీ రిలేటెడ్ రాసి ఉండరు. వీళ్ళు ఏంటంటే ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ చేసినా కూడా మెయిన్స్లో ఛాన్సెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు మళ్ళీ గ్రూప్ 1 మీద ఫోకస్ చేయాలి. గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. దీంట్లో ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఈజీగా వచ్చిన వాళ్ళు ఈసారి కూడా ప్రిలిమ్స్ మళ్ళీ వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు మెయిన్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అదే లాస్ట్ టైం ప్రిలిమ్స్ మిస్ అయింది, ఆ 2-3 మార్కులతో క్లియర్ అయినా నాకు కొంచెం డౌట్ ఉంది అటువంటి క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే వీక్ మొత్తం ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అంటే టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తూ వీకెండ్లో మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లో ఎక్కువ ఉంటే అంత ఈజీ అవుతుంది మనకు. మళ్ళీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఎటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ రాకుండా కూడా మనం ఎట్లా పెట్టి క్లియర్ చేయొచ్చు అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. దాంతో పాటుగా ఈ ఆస్పిరెంట్స్ ఏం చేయాలంటే ప్రీవియస్ 2 ప్రిలిమ్స్ పేపర్స్ ఉన్నవి కదా ఒకసారి తీసుకొని ఏ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఏ ఏరియాని ఎక్కువ చదివితే మనకు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అని ఒకసారి 1-2 సార్లు మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఒక షెడ్యూల్ వేసుకోండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనరల్ సైన్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ సైన్స్ లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్ ఈ బేస్ చేసుకొని యావరేజ్గా 50 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కావాలని మీరు 2 పేపర్ చూసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 టైమ్స్ కండక్ట్ చేసారు కదా 2 పేపర్లు చూస్తే యావరేజ్గా 50 మార్క్స్ వస్తున్నాయి. దాంతో ఇంకా మీకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సబ్జెక్ట్లో ఇంకా మంచి మార్క్స్ గెయిన్ చేస్తే ఈజీగా మీకు 75 to 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు రేస్లో ఉన్నట్టు ఈసారి కామన్ కట్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నవి అంటే అందరికి ఒకటే కట్ ఆఫ్ అంటే జనరల్ కట్ ఆఫ్ లాగా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కేసెస్ అనేది అంతా ఇష్యూ అవుతుంది కాబట్టి ఈజీగా ఉండడానికి ఏపీ గవర్నమెంట్ ప్రిలిమ్స్కి కామన్ కట్ ఆఫ్సే తీసుకుంటుంది. సో ఇది కూడా టాక్స్ నడుస్తున్నాయి, ఇంకా ఫైనల్గా అవ్వలేదు. అయితే ఆస్పిరెంట్స్ వీలైన తొందరలో క్లారిటీ తెచ్చుకోండి, కన్ఫ్యూజన్లు ఉండకండి. కన్ఫ్యూజన్లు ఉంటే మీరు రేస్లో వెనుకబడే ఛాన్సెస్ ఉన్నది. ఓకేనా? ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. రీసెంట్ అప్డేట్స్ ఉంటే నేను దాంట్లో షేర్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.